దోశ ఇలా క్రంచీగా ఉంటే ఎంత ఇష్టం అండి. భలే ఉంది కదా, మంచి కరకలాడుతూ చాలా బాగుంది దోశ అయితే. అందరికీ నమస్కారం. పొద్దున్న లేచినప్పటికి మిరపకాయలు తెప్పించాను, చూసారు ఎంత పొడిగ్గా ఉందో. ఇవి వచ్చేసి జీడి గింజలు అండి. చాలా ఆర్డర్లు ఉన్నాయి జీడి గింజలు, ఇవన్నీ ఒలిపించాలి ఇప్పుడు. ఫస్ట్ కోసం అయితే మాచవరం రూపాయి ఇడ్లు ఉంటుంది, అక్కడికి బయలుదేరాను. మామలాపురం ఎదరపల్లి ఉంది, పెద్ద చేస్తున్నారంటండి. ఆ రోడ్డు పక్కన బిల్డింగ్లు అన్ని కొట్టేస్తున్నారు. నిన్న కూడా ఇక్కడ అన్ని బిల్డింగ్లు ఉన్నాయన్నమాట. ఒక్క రోజులో మొత్తం నేలమట్టం చేశారు. టిఫిన్ కోసం మాచవరం వస్తే ట్విస్ట్ తగిలింది అనమాట అండి. ఆల్రెడీ గమ్మున వచ్చాను. వీళ్ళ దగ్గర ఏంటంటే 7:30కే టిఫిన్ అయిపోద్ది, 8 గంటల లోపల. నేనేమో 8 గంటలకు వచ్చాను. రూపాయి ఇడ్లు ఉంటుంది కదా, ఇంకా అయిపోయింది. బజ్జుపేటలో పట్టాభిరామయ్య అని చెప్పి టిఫిన్ హోటల్ ఉంది. ఇది ఎప్పుడు కూడా నేను టేస్ట్ చేయలేదండి. చాలా సార్లు నైట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంది జనాలు ఉంటారు ఇక్కడ. ఈ రోజు అయితే టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బజ్జీ, ఒక గారి, ఒక ఉల్లి బజ్జీ తెప్పించుకున్నాను. ఫస్ట్ బజ్జీ అల్లం చట్నీతో టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. అలాగే శనగ చట్నీ కూడా ఉంది, శనగ చట్నీ కూడా బాగుంది. నెక్స్ట్ గారి తిన్నాను అనమాట. గారి కొంచెం లోపల ఉడకలేదండి. ఉల్లి బజ్జీ అండి, చాలా చోట్ల ఉల్లి బజ్జీ దొరకదు, చాలా తక్కువ హోటల్స్ వేస్తారు. చాలా రోజులు తిని ఇదైతే తినేసాను. ఇంక నెక్స్ట్ ఒక ఉల్లి దోశ అయితే తెప్పించుకున్నాను. వీళ్ళ దగ్గర మెయిన్ దోశ అయితే చాలా బాగుందండి, మంచి క్రంచీగా ఉంది. దోశ మెత్తకుంటే బాగోదు ఎప్పుడు అనమాట, ఇలా క్రంచీగా ఉంటే బాగుంటుంది. ఇంకెలా పక్కనే మార్చవరం కాబట్టి ఇంకా అలా సోడా తాగుదామని వచ్చేసాను. ఇంక ఫస్ట్ అయితే నేను నేరేడు సోడా అయితే తాగానండి. నెక్స్ట్ ఒక మ్యాంగో సోడా కూడా తాగేసి ఇంకా అమలాపురం రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మామూలుగా అయితే అంబోజీపేట, బండార్లంక అలా రోడ్లో వెళ్ళొచ్చు. ఇదేంటంటే లోపల పల్లెటూరులోంచి ఉంటుంది అనమాట అండి. సాకూరు, నంపూడి ఆ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఈ రోడ్లు ఎక్కువ అంటే ఫోటోషూట్ జరుగుతాయండి, చాలా బాగుంటాయి. కొబ్బరి చెట్టు అలా దగ్గరగా ఉండి, ఏదేమైనా సరే గోదావరి జిల్లాలో చాలా అందాలు ఉంటాయి. అలాంటిది మా కోనసీమలో ఇంకా బాగుంటాయి అనమాట. రేపు చూసినా ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుందండి. ఇంకా అమలాపురం వచ్చినప్పటికి బీవాడి అని చెప్పి ఇచ్చారు. మా స్టాఫ్ రావట్లేదు అనమాట, 2 కూరలు అప్పుడు 2 రోజుల నుంచి. కూడా చాలా డిలే అయిపోతున్నాయండి. ట్రాకింగ్ అప్డేట్ కూడా అవ్వట్లేదు. ట్రాకింగ్ నెంబర్ రాపని సార్ మీ పాటలు మీకు అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి కూరమాకే పచ్చడి అండి. ఇక్కడ ఎలా ఉందో మామిడికాయని కోరేసి చేస్తారు, చాలా బాగుంటుంది పచ్చడి. ఇంక నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ అండి. మన దగ్గర ఫాస్ట్ గా సేల్ అయితే పచ్చిమిరపకాయ కూడా చాలా బాగా సేల్ అవుతుంది. బయోలో లింక్ ఉంటుందండి, గోదావరి మినిస్టర్ అనేది, దాంట్లోకి వెళ్ళి తీసుకోవచ్చు.